పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది పాకిస్తాన్ సైనికులు కనబడితే కాల్చి పారేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ సైనికులపై మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో 32 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రతి దాడిలోనూ పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను చంపేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మరో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఏకంగా పాకిస్తాన్ కి చెందిన 32 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ కి మనం పాజ్ ఇచ్చినా గానీ అంటే ఆపరేషన్ సింధూర్ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ, అది ఉగ్రవాదుల పైన. ఆ తర్వాత జరిగిన కాల్పులకు మనం విరామాన్ని ఇచ్చిన అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ సైనికులే టార్గెట్ గా ముందుకు వెళుతూ ఉన్నారు. రీసెంట్ గానే భారతదేశం మనం పాకిస్తాన్ సైనికులను తోక ముడిచేలా కొట్టేసరికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ధైర్యం వచ్చింది. దాంతో తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ సైనికులపై దాడికి పాల్పడ్డారు. అది మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గతంలో జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్రతి నెల కూడా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను చంపేస్తుందో తెలియక పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయం గుప్పిట్లోనే ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటేనే పాకిస్తాన్ సైనికులు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం దాడులు చూసుకుంటే ఏకంగా 100 మంది పాకిస్తాన్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. రీసెంట్ గా మొన్న 21వ తారీఖును కూడా ఒక బస్సుపై దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆ బస్సులో ఉన్న సైనికులతో పాటు విద్యార్థులు కూడా చనిపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ సైనికులని టార్గెట్ గా చేసుకునే దాడులను చేస్తోంది. ప్రత్యేక దేశం కావాలి అని ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు కనబడితే చాలు కాల్చి పారేస్తున్నారు. పాకిస్తాన్ సైనికుల వాహనాలు వెళుతుంటే చాలు వాటిపైకి బాంబులు విసిరి మరి పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపెడుతున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం జరిగిన దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా 32 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసింది. 20 మందికి పైగా జవాన్లకు ఈ దాడిలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్తో పాటు ఓ బస్ పై కూడా దాడికి ప్లాన్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచి దెబ్బతో పాకిస్తాన్ విలవిలలాడుతుంది. ఈ నెల రోజుల్లోనే 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది బలూచిస్తాన్ ఆర్మీ. 30 రోజుల వ్యవధిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 30 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. అటు సొంత దేశంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై కూడా దాడులు చేస్తున్నారు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఎక్కడా కూడా పాకిస్తాన్ సైనికులకు దొరకకుండా పాకిస్తాన్ సైనికుల రాకపోకలను, వాళ్ళ యొక్క గమనాన్ని గమనిస్తూ, వాళ్ళు ఎటు వెళ్తున్నారు వాళ్ళ కదలికలను గమనిస్తూ పక్కా దాడులకు పాల్పడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మాకింకా అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచైనా వస్తే బాగుండు అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనుకుంటుంది. అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ఇటు పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపెడుతుంది. గతంలో మనం చూసాం, ట్రైన్ కూడా హైజాక్ చేసి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన వాహనం ఎక్కడైనా కనబడితే చాలు దానిపైన దాడులు చేస్తూ పాకిస్తాన్ సైనికులను చంపేస్తున్నారు. తాజాగా జరిగిన దాడిలో ఏకంగా 32 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఈ తాజాగా జరిగిన దాడి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు బలూచిస్తాన్ కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో ఏకంగా 32 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రీసెంట్ గా తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. ప్రత్యేక జెండాను చూపించింది. ప్రత్యేక పార్లమెంట్ హౌస్ను కూడా రూపొందించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనబడితే అక్కడ, వాళ్ళ భూభాగం వైపు పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి పారేస్తున్నారు, వరుస దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసి పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. బలూచిస్తాన్ వైపుకు వెళ్లాలంటేనే పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయంతో
అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు ఏవైనా తమకు సాయం చేస్తే బాగుండు అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. అంతేకాదు బలూచిస్తాన్లో మీ దేశాల ఎంబసీలను కూడా పెట్టుకోండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్యనే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బిఎల్ఏ అంటుంది. కొద్దిసేపటి క్రితమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 32 మంది సైనికులు చనిపోయారు, 20 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై చేసిన తాజా దాడి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, రీసెంట్ గా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కారణాలు అనేకమైతే కనుక నిన్న జరిగిన ఒక దారుణానికి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ రోజు ప్రతీకారం తీర్చుకున్నందుకు ఎటువంటి అతిశక్తి లేదు. అబ్దుల్ లతీఫ్ అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మరి ముఖ్యంగా బలూచ్ జర్నలిస్ట్ ని ఇటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చంపేస్తారనేది ఇక్కడ బలూచ్ వాళ్ళ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. సో ఈ అబ్దుల్ లతీఫ్ కి ఆ మరణానికి ప్రతీకారంగా ఈరోజు చర్యను దాదాపుగా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ఉక్కుపాదం ఒప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడ బలూచిస్తాన్ కనుక ఇంకా లిబరల్ గా వదిలేసే ప్రయత్నమో, లేకపోతే ఇక్కడ పట్టు కనుక సాధించకపోతే ఇది పూర్తిగా నిండా ముంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడిని పట్టు బిగించాలి. ఎవరైతే ఇటు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ కు మద్దతుగా ఉన్నారో ఒక్కొక్కరిని కూడా ఎలిమినేట్ చేసుకునే ప్రయత్నంలో వెళ్తోంది పాకిస్తాన్ అనే ఒక చర్చ అక్కడ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు బలూచ్ ఫోర్సెస్ మీద, బలూచ్ ఫోర్సెస్ కి సంబంధించి ఎవరైనా దాడి చేస్తున్నా అంటే జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బలూచ్ ఫోర్స్ గా పెట్టుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒప్పుకోదు అని కూడా. యాక్చువల్లీ నిన్న ఎప్పుడైతే ఆ దాడి జరిగిందో అబ్దుల్ లతీఫ్ కి సంబంధించి ఎప్పుడైతే మరణం నమోదైందని తెలిసిందో అప్పటి నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే బలూచ్ ఫోర్సెస్ కావచ్చు, బలూచ్ ప్రజలు కావచ్చు కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పుకోవాలి. దానికి ప్రతీకారంగానే ఈ రోజు ఈ చర్యకు దిగారండంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే దాదాపుగా పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ ఈ రెండు కలిపి బలూచ్ యూత్ ని కిడ్నాప్ చేశారు. మరి ముఖ్యంగా 4కి మించి కిడ్నాప్ జరిగింది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. దీనికి ప్రతీకారంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద మరి ముఖ్యంగా ఆర్సీ ముని టార్గెట్ గా మరింత ఉధృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ 4కి సంబంధించి కూడా ఒక్కసారి చర్చ జరుగుతున్న పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరెవరు కనిపించట్లేదంటే అబీద్ హుసైన్, అలాగే అబ్దుల్ రజాక్, అలాగే మొహమ్మద్ ఇసాక్, వాళ్ళతో పాటు మజీద్ బలూచ్, ఈ 4 కూడా కనిపించట్లేదు. ఈ 4 మాయం అవ్వడం వెనకాల పాకిస్తాన్ ఆర్మీ, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రీసెంట్ గా ప్రమోషన్ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారనుకున్న ఆర్సీ ముందు ప్రధాన సూత్రధారి పాత్రధారి అంటూ వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ జర్నలిస్ట్ మరణం తర్వాత వీళ్ళు 4 కనిపించకపోవడం, ఈ 4కు పైగా ఉన్నారంటూ కూడా బలూచ్ ప్రెస్ తో ఆరోపించడం జరుగుతోంది. వీళ్ళందరూ మళ్ళీ దాదాపుగా చూసుకుంటే 17 నుంచి 24-25 లోపు ఉన్న వాళ్ళని స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దాదాపుగా 2 నుంచి 5 గంటల ప్రాంతంలో రాత్రి 12 నుంచి 5 గంటల లోపు నలుగురిని కిడ్నాప్ చేయడం, లేకపోతే వీళ్ళు కనిపించకపోవడం జరిగింది. దీనికి వెనకాల ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఫోర్సెస్, మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ టూ కాల్ ఇంటెలిజెన్స్ గా చెప్పుకునే ఐఐటి వీళ్ళ పాత్ర ఉందంటూ కూడా ప్రధానికి ఆరోపించడం జరిగిందంటే